నా కుంటలో పుట్టింది. కాదా అవక్క నాయనమ్మ కూడా నా నలుకులో పుట్టింది. అవక్క ప్రహ్లాద నామం కూడా నా ప్రాణంలో పుట్టింది తల్లి. అవక్క మూడు నామ కూడా తెలియకపోతే నాకు ముఖ్యము లేదు. పుట్టిందా దేవకన్నిక ఏమి తెలియదు చిన్న బాలిక. 12 ప్రాయం బిడ్డ ఎట్లుండాలి కురుకుతావా సెలెక్ట్ సుమిత్రి. ఆనాడ కాలం పసుపు కుంకుమ పెట్టి చూడకొచ్చి పెళ్లి చేసిన కాదే ఈనాడు పెడతారా నీకు పసుపు కుంకుమ. ఈ మండి పరిగెత్తుకు భయం తెలుసా? మన నగర లోపల 700 మంది ఎనుమల పేడ, 600 మంది ఆవుల పేడ, 300 మంది మేకల పేడ చెత్తంతా ఊడి చిక్కుడు పక్కన మక్కలకి వేసుకొని చెత్తెత్తుకుపోయాడే తెలుసా? అదిలా గుజరారే బేటరా స్వామికు జై. రామక్క చెరువు కూడా ఎంతో కుంటుకాడు దొరసానే తిప్ప చెత్త ఊడి తిప్పల దుప్ప కుక్కి పట్ట తిరిగి రావాలా. అలాగే చెప్పను శివానే పొలకుతావా సొప్పునాతే ఎత్తు పరకప్పుడు దావా. నేను పుట్టింది మొదల పని పాట చేయలేదు. నేను పుట్టింది మొదల పని పాట చేయలేదు. పుట్టినింటిలో ఉండే వరకు పరక ముట్టలేదు. పరిగెత్తి కూడా అచ్చోయలేదమ్మా. ఎట్లా పచ్చిపోయిన ఆడబిడ్డలు ఎవరైనా మీ అమ్మకన్నట్ల కనిండారో లేదో ఒక ఆడబిడ్డనే ఎవరైనా సాక్ష్యాలకి పిలిచి పెద్ద చేసి పెళ్లి దేవరు చేసి మొగినటికి పంపించారో లేదా చూడలే. గంగమ్మని పెళ్లి చేసి పంపించారు చూసుకోవాలంటే కలుసుకోవాలి నా బంగారు బిడ్డ. చూడే ఎట్లా బతుకుతా ఉన్నారు ఎట్లా బతుకుతారు ఏం మర్యాద ఏమంత వస్తాం. నా మొగిని పెద్ద పెండ్లమ్మా ఒక్క ఒక మాట మాట్లాడు పూజ మాట్లాడు. పాల్కొండపురి పట్టణం కాదు మీ అమ్మ సంపాదించేసింది కాదు. అమ్మ నీ నోట్ల గడ్డతే నీ నోట్ల అప్పుంటుకుంటాను. నువ్వు అమ్మ నువ్వేమన్నా అమ్మ అని ఇస్తే నాకు సంవత్సరాలు పీడ మూసుకొని వస్తుంది అట్లే. చూసే చూడండి ఏ కారం ఊడిస్తారు కన్నులా
నేను అడుగు పుట్టింటికి ఆ కోణ తెచ్చిండాను ఎట్లా పోతా ఉన్నారు అక్క పక్కల కరగం కోణ చూడే మునియం కోణ చూడే చెయ్యం కోణ చూడే ఎట్లా పోతా ఉన్నారు ఆ సూచి ముందు నన్ను చూసి కూలి సచ్చా ఉండే సంసారం ముందర ఇంకా ఎట్లా ఇంక బాగా బతుకాలి మేము ఆశకోటి వచ్చిన సంసారం పాడసాం రేగిన నీకు దయ్యమా నాకు ఒళ్ళంతా అలాంటి రేగింది నీకు దయ్యం రేగింది చెప్పండి అక్క పోలే పరకు పట్టి చెత్త తోసేకొచ్చేదంటే దీన్ని అప్పుడు మేము దీని దగ్గర ఇంక ఎట్లా బతికింది ఎట్లా బాలండి ఇక్కడ నా సోది ఎట్లా గుర్తు నేర్పించింది అలా దీనికి చెప్పండి అక్క పోలే శిల్పక్క